చూడటం ఒక కాలక్షేపం. అదే సినిమా థియేటర్కి వెళ్ళి చూడటం ఒక సరదా అండి. సినిమా అభిమానులు, సినిమా ప్రియులు ఇంకొక అడుగు ముందుకేసి సినిమాని మొదటి రోజు మొదటి షో చూస్తారు. అది ఒక ఆనందం అండి. మేము ఇంకొక అడుగు ముందుకేసి సినిమా అభిమానుల కోసం, సినిమాని ఇష్టపడే వాళ్ళ కోసం సినిమా రిలీజ్ అవ్వకముందు 2 రోజుల ముందు పబ్లిక్ ప్రీమియర్ కండక్ట్ చేస్తామండి. అంటే జనరల్గా చేస్తూ ఉంటారు ఇండస్ట్రీలో, మా పెద్దలు, ఇండస్ట్రీ పెద్దల కోసం కానీ ఫ్రెండ్స్ కోసం, చుట్టాల కోసం చేస్తూ ఉంటారు ప్రీమియర్స్. మేము సినిమా అభిమానుల కోసం పబ్లిక్ ప్లాట్ఫామ్లో టికెట్స్ ఇస్తూ ఫ్రీగా ఒక ప్రీమియర్ చేస్తున్నామండి. అంటే మా సినిమాని ఒక సెలబ్రేషన్ లాగా అందరితో పంచుకోవాలని చేస్తున్నామండి, ఒక వేడుకలాగా. ఇది 23వ తారీఖున ప్లాన్ చేస్తున్నామండి. మన సినిమా 25 రిలీజు, 2 రోజుల ముందు 23వ తారీఖున మనం ప్లాన్ చేస్తున్నాం. డీటెయిల్స్ ఒకసారి చెప్తాను. 23వ తారీఖు శాంతి థియేటర్, నారాయణగూడ, హైదరాబాద్, సాయంత్రం 9 గంటలకండి లోకల్ టైం. అదే యూఎస్ఏలో సెర్రా థియేటర్స్, కాలిఫోర్నియా 9 PM దేర్ టైం. అదే యూఎస్ఏలో ఇంకో థియేటర్ అండి, మూవీ మ్యాక్స్ సినిమాస్, ఇది 9 PM అండి, అది లోకల్ టైం అక్కడ చికాగోనా. అండ్ 24వ తారీఖు విజయవాడ కాపర్తి, గాంధీనగర్, అది 9 గంటలకండి సాయంత్రం 24వ తారీఖు. అదే రోజు యూకేలో బూలియన్ సినిమా, లండన్లో 9 గంటలకండి. సో దీనికి సంబంధించిన టికెట్స్ అన్నీ మనం పబ్లిక్ ప్లాట్ఫామ్స్, FM, టీవీ ఛానల్స్, ఫేస్బుక్ పేజెస్లో ఇష్యూ చేస్తున్నామండి. సో మా సినిమాని అభిమానించే వాళ్ళకి, చూడాలనుకున్న వాళ్ళకి 2 రోజుల ముందు మాతో పాటు సెలబ్రేషన్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నామండి. ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ ద సెలబ్రేషన్స్ విత్ జయముని చెమర టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి సంబంధించిన ఒక వేడుకను జరుపుకోవాలి. అదేంటంటే ఆడియో వేడుకను జరుపుకోవాల్సి ఉంది. ఆ ఆడియో వేడుక జరుపుకోవడానికి ఉన్న టెన్షన్స్లో కుదరక FMలో ఇదిగా చిన్నగా TV5 లైవ్లో ఏదో అట్లా మా అంత పెద్ద సెలబ్రేషన్ కాకపోయినా కొద్ది మొత్తం చిన్నగా రిలీజ్ చేసాం. డైరెక్టర్ గారికి ఎక్కడో ఇంకా ఆకలి తీరలేదు. ఆ వేడుకని ఇంకా బాగా జరుపుకోవాలి. నాకు సినిమా ఏదైతే బ్యాక్డ్రాప్తో మనం సినిమాని ఇచ్చామో DI బాగా వచ్చింది, సౌండ్ మిక్సింగ్ బాగా వచ్చింది, అవుట్పుట్ చెక్ చేస్తా మన ప్రెస్ మీట్ ఉందని ఆఫ్ చేసి వచ్చారు. ఆయన ఊహించింది చాలా కరెక్ట్గా, బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అది నేను రిలీజ్ 25వ తారీఖు దాకా ఈ సినిమాని స్టే చేస్తూ నేను ఆగలేను, తొందరగా చూపించాలంటే మన ఫ్రెండ్ సర్కిల్లో మనం వేసుకుందామంటే అది రెగ్యులర్ అన్న మనం వేసుకోవడానికి ఈరోజు ప్రివ్యూ వేసుకొని చూడవచ్చు. సెలబ్రేషన్ పొందాలంటే బయట నుంచి వస్తున్న ఆనందం మనం అనుభవిస్తూ చేయాలని 23వ తారీఖు హైదరాబాద్లో యుఎస్లో 9 గంటలకి ప్రేక్షకులకి, అంటే FM ద్వారా, మీడియా పార్ట్నర్స్ ద్వారా, వెబ్ పార్ట్నర్స్ ద్వారా టికెట్లు ఇచ్చి జెన్యూన్గా పబ్లిక్కి వాళ్ళు ఒక్కొక్క ప్రాంతం, అదే సినీ అభిమానులు ఒక్కొక్క ఏరియా ఒకళ్ళు, దీని ద్వారా ఏంటంటే ఒక ప్రాంతం ఏదో పక్కన ఒక కాలేజీ కాకుండా కుకట్పల్లి నుంచి కొందరు రావచ్చు, ఇటు పక్క నుంచి అట్లా ప్రాంతాల నుంచి టికెట్స్ గెలుచుకొని ఈ షోకి చూస్తూ ఉంటే వాళ్ళ నుంచి రిజల్ట్ చూస్తే ఎంజాయ్ చేయాలి, బాగుంటుంది, తొందర వాళ్ళకి కూడా చూపించాలి. అలాంటి ప్రేక్షకులకి ఓ మంచి ఫీల్ని 2 రోజులు ముందే అందిద్దాం, ఎక్కువ సినిమాను ప్రేమించే వాళ్ళకని ప్లాన్ చేసి ప్రీమియర్ పెట్టారు. జయముని చెమర సినిమాని నెల 25న విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. కానీ మా డైరెక్టర్ గారు కొత్తగా ఇప్పుడు 23వ తారీఖు పబ్లిక్ ప్రీమియర్ అనే కాన్సెప్ట్ తీసుకున్నారండి. మామూలుగా ప్రీమియర్ షోలు అనేది ఇండస్ట్రీలో సెలబ్రిటీలకి, ప్రెస్ వాళ్ళకి చూపిస్తుంటారండి. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైము పబ్లిక్కి ప్రివ్యూ చూపించడం బిఫోర్ 2 days ముందు. ఇది మీడియా పార్ట్నర్స్ ద్వారా ఇలాంటి అనుభవం తెలుగు ప్రేక్షకులు కూడా కొత్త అండి. కాబట్టి దాన్ని పరిచయం చేయడం కోసం తెలుగు ప్రేక్షకులకి FM ఛానల్స్ ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా టికెట్స్ ఇష్యూ చేయబడుతుందండి. ఈ అవకాశాన్ని మా సినిమాని అభినందించే వాళ్ళకి, తెలుగు ప్రేక్షకులకి సినిమా ముందుగానే 2 రోజుల ముందు చూడాలనుకునే అభిమానులకి అందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మేము చేసిన ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. టోటల్ 25th అసలు ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం అనేది 20వ తారీఖు 300 పైన థియేటర్లో రిలీజ్ అవుతుందండి. 25వ తారీఖు 23వ తారీఖు మాత్రం 3 థియేటర్లు అండి. టోటల్ 5 సెంటర్స్. సినిమా రిలీజ్కి 2 రోజుల ముందే రిలీజ్ అవుతుందండి. నాకు
ఈ సినిమా గురించి అంటే ఇదంతా ఎక్కడెక్కడ వేసేదని కూడా మా వాళ్ళు చెప్పారు, చాలా సంతోషం. మాతోటి మేము సినిమా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ, ఇతర అందరు ఆర్టిస్టులు కూడా చాలా కష్టపడి చేశారు. దాన్ని కష్టపడి చేయించుకున్నాడు శివాజీ కనుమూరి. తన జీవితాశయం తను మా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యే రోజు నుంచి నేను పరిశీలిస్తాను. కొన్నాళ్ళ తర్వాత నేనే దీని నుంచి వేరే దానికి వెళ్ళి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి కష్టపడి సంపాదించుకుని రా, వచ్చినప్పుడు నీకు ఫుల్ సపోర్ట్ చేసి నీకు చేస్తాను అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఎంత ఇస్తామంటే అసిస్టెంట్ డైరెక్టర్కి ఆ రోజుల్లో నీకు ఎంత ఇచ్చేవాళ్ళం? 3,000 ఇచ్చేవాళ్ళం, 4,000 ఇచ్చేవాళ్ళం. అంతకంటే ఎవరు ప్రాజెక్ట్కి ఎంత బడ్జెట్ అని ఉంటుంది, మినిమం బడ్జెట్. ఆ బడ్జెట్ పోనీ ఇప్పుడు వరకు అలా ఉంటే అంటే డైరెక్టర్ అయ్యి ఉండొచ్చు, తనంతట తాను కష్టపడి ఇక్కడి నుంచి వెళ్ళి పూణేలో జాబ్లో జాయిన్ అయ్యి, దాని తర్వాత లండన్ వెళ్ళి లండన్లో అన్నీ చేసుకుని సంపాదించుకుని వచ్చి తన సొంత బ్యానర్ శివరాజ్ ఫిల్మ్స్ అని నిర్మించుకుని తన కాళ్ళ మీద తను నిలబడి ఈరోజు సినిమా తీయగలిగాడు. దానికి ఒకరోజు మేము అనుకోకుండా మా ఊరు నుంచి మీ ఇద్దరు ప్రయాణం చేస్తూ హైదరాబాద్ వచ్చాం ఒకే కారులో. వచ్చినప్పుడు తను 5 స్టోరీలు చెప్పుకొచ్చాడు వస్తూ ఆన్ ది వే. 5 స్టోరీలు కూడా బడ్జెట్ మినిమం 7-8 కోట్లు అలా ఏడ్లో ఉంది 4 సినిమాల్లో. ఈ సినిమా గురించి కూడా చెప్పాడు. నాకు ముఖ్యంగా ఈ సినిమా బాగా నచ్చి నాది ఏంటంటే మనవాడు ముందే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఏమవుతాడని లోపల నాకు భయం. తను ఇంకా ఎన్నో భవిష్యత్తు కావాలి, తన భవిష్యత్తు చాలా బాగుండాలి అని కోరికతోటి, కానీ అన్నీ నచ్చినా కూడా ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఈ స్టోరీని ఎన్నుకొని 3 సంవత్సరాల నుంచి దీని నుంచి అహోరాత్రులు కష్టపడి ఈ స్టేజ్ తీసుకొచ్చాడు. దీన్ని వెనక సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాడి నుంచి ఇతరులందరూ కూడా తన వెంబడి ప్రయాణించి ఈ రోజు వరకు దీన్ని 3 సంవత్సరాల నుంచి కూడా చేసి మిత్రులందరికీ కూడా చాలా హెల్ప్ చేశారు తనకి. అదే కాకుండా ఈరోజు తన మంచి మనసుని వ్యక్తి. అందుకు లండన్ నుంచి కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుందని తన స్నేహితులు కూడా ప్రత్యేకంగా ఫ్యామిలీస్ తోటి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ చూసి ఈ ఆనందాన్ని తనతో పంచుకెళ్ళాలని వచ్చారు. అది ఇంకా చాలా సంతోషంగా ఉంది నాకు. ఇతను మన తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్గా అవ్వబోతుంది అనుకున్నాక నాకు చాలా గర్వంగా ఉంది. మాతృ ఇలా వచ్చి ఎదిగి వచ్చినందుకు చాలా 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 గర్వంగా నేను భావిస్తూ ఇంతతో ఉన్నాను. అందుకనే థ్యాంక్ యూ. నేను ఆల్మోస్ట్ ప్రతి ప్రెస్ మీట్లో ఉంటున్నానండి ఈ సినిమాకి పర్టికులర్గా. నేను వచ్చేస్తున్నాను అనమాట, అంటే ఎలా ఉన్నాయి ఏంటి అని. అప్పటికి ఇన్వైట్ చేసినా కూడా ఎందుకు అంటే నాకు చాలా ఇంపార్టెంట్గా అనిపించేది శివాజీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ సార్ చెప్పిన వాటిలన్నిటికీ ఈ సినిమా ఇంత బాగా ప్రమోషన్స్ జరగడానికి కానీ, ఇంత బాగా జనాల్లోకి వెళ్ళడానికి కానీ తన కాన్ఫిడెన్స్ అండి, ఆత్మవిశ్వాసం, ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిడెన్స్కి 2 ఎగ్జాంపుల్స్ అండి. ఒకటేమో వచ్చి ఇప్పుడు తనంటూ కొంత ఆస్తి సంపాదించుకున్నాడు లండన్లో. నేను అన్నాను, శివాజీ ఆస్తి అలా పెట్టుకుంటే మీరు ఈ కథలు ఇంకా పెద్ద పెద్ద హీరోలు కినిపించి రాసుకుంటూ టైం తీసుకోవచ్చు కదా, ప్రాబ్లం లేదు కదా అంటే, లేదు రవి, ఏ రోజైతే నా స్టోరీ నేను తీయలేను, ఓకే, నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు, లేదా ఈ సినిమా ఆడలేదు అనుకుందాం, అసలు ఎవరికి కనెక్ట్ అవ్వలేదు అనుకుంటే నేను ఫెయిల్ అయినట్టు, అప్పుడు నేను వెళ్ళిపోతా అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇది కాదు నేను చేసేది కరెక్ట్ అని. అది నెంబర్ 1. అదే కాన్ఫిడెన్స్ మీకు కొత్త కొత్త విషయాల్ని, కొత్త కొత్త వేస్ ఆఫ్ ప్రమోషన్ని తీసుకొచ్చింది. కెరియర్కి టర్నింగ్ పాయింట్ అండి. అది వెయిట్ చేస్తున్నానండి చూడాలని. అదే అండి, అదే అంటే ఈ సినిమా నుంచే, ఈ సినిమా ద్వారానే ముందుకి దీనికి డిఫరెంట్ అంటే ఆయన తర్వాత అంతే సార్. మీ క్యారెక్టర్ చూశాను నేను. అవును సార్, డెఫినెట్గా ఈ సినిమాలో మీకు మంచి పేరు వస్తుంది. మీకు ముందు సినిమా చూశాను 100%. ఫుల్ కాన్ఫిడెంట్ మీ బదులు నేను చెప్తున్నాను. అంటే ఏం లేదు, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి. First of all, I'd like to congratulate the Malayalam film. I'd like to congratulate the Malayalam film for the huge success, and I hope they get the same success in Telugu, and I hope all your hard work pays off. My best wishes to the entire team.